Hi friends, welcome to our channel. In this video, we will discuss about the palindrome. అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్ పాలిండ్రోమ్ అవునా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. అసలు ఫస్ట్ పాలిండ్రోమ్ అంటే ఏంటి? పాలిండ్రోమ్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక వర్డ్ ని తీసుకొని ఎటు నుండి చదివినా సరే మళ్ళీ తిరిగి మనకి అదే వర్డ్ పలకాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మేడం అనే వర్డ్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, మేడం అనే వర్డ్ తీసుకుంటే మీరు రివర్స్ లో రాసినా సరే ఓకే మనకి మేడం అనే వస్తుంది. అదే విధంగా మనకి తెలుగులో కూడా కొన్ని పదాలు ఉన్నాయి. వికట కవి అనే ఒక పదం ఉంది. ఓకే, తెనాలి రామకృష్ణుడి యొక్క బిరుదు. ఓకే, దాన్ని మీరు తిప్పి చదివినా సరే వికట కవి అనే పలుకుతుంది. ఓకే, ఇటువంటి వర్డ్స్ ఏమంటారంటే పాలిండ్రోమ్ అంటారు. ఓకేనా, దీనికి సంబంధించి మనం ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఓకే, స్ట్రింగ్ ఇస్ ఈక్వల్ ఇన్పుట్ ఎంటర్ ఏ స్ట్రింగ్. ఓకే, ఎంటర్ ఏ స్ట్రింగ్. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనం తీసుకున్న స్ట్రింగ్ మీరు క్యాపిటల్ లెటర్స్ లో తీసుకోవచ్చు, స్మాల్ లెటర్స్ లో తీసుకోవచ్చు. ఓకే, మీరు ఎలా తీసుకున్నా సరే అది మనకి కన్సిస్టెంట్ గా ఉండాలి. కన్సిస్టెంట్ అంటే ఇప్పుడు నా ఉద్దేశం, ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ తీసుకున్నారు అనుకోండి, ఉంటే మనం తీసుకునే స్ట్రింగ్ కంప్లీట్ క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి, లేకపోతే కంప్లీట్ స్మాల్ లెటర్స్ లో ఉండాలి. ఓకేనా, దానికి సంబంధించి మనం ఒక మెథడ్ ఇద్దాం. నేను అదే సేమ్ స్ట్రింగ్ కీవర్డ్ ని స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ స్ట్రింగ్ డాట్, ఓకే, స్ట్రింగ్ డాట్ లోయర్ అని చెప్పి మెథడ్ ఇస్తున్నాను. అంటే మనం ఏదైనా సరే అనుకోకుండా ఇప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇస్తాం ఒక్కొక్కసారి. ఓకేనా, అది కూడా మనకి స్మాల్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ అలా అనుకోకుండా తీసుకుంటే ఈ లోయర్ మెథడ్ అనేది ఏం చేస్తుంది అంటే మిడిల్ లో ఏదైనా క్యాపిటల్స్ ఉంటే వాటిని మళ్ళీ కంప్లీట్ గా స్మాల్స్ లోకి చేంజ్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం తీసుకున్న స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ దాన్ని రివర్స్ చేసినా సరే మళ్ళీ మనకి తిరిగి అదే స్ట్రింగ్ రావాలి. ఓకే, దాన్ని మనం ఎలా రాస్తామంటే స్ట్రింగ్, ఓకే, స్క్వేర్ బ్రేసెస్ సెమీకోలన్ -1 అని చెప్పి రాస్తాము. ఓకే, దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రింట్ ఇట్స్ పాలిండ్రోమ్. ఓకే, ప్రింట్ ఇట్స్ పాలిండ్రోమ్ అంటే మనం తీసుకున్న వర్డ్ అది కండిషన్ కనుక ట్రూ అయితే మనం తీసుకున్న స్ట్రింగ్ అనేది పాలిండ్రోమ్ అవుతుంది. ఒకవేళ కాకపోతే ఓకే ఇట్స్ నాట్ పాలిండ్రోమ్. ఓకే, ఈ విధంగా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నువ్వు ఇది ఒకసారి నేను చెక్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే నేను ఫస్ట్ తీసుకునే వర్డ్ మేడం అనే వర్డ్ తీసుకున్నాను అనుకోండి. ఓకేనా, మేడం అనే వర్డ్ తీసుకుంటే ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేస్తుంది అంటే ఇక్కడ -1 అని ఉంది. ఓకేనా, ఇక్కడ -1 అని ఉంటే ఏమవుతుంది అంటే అది మనకి లాస్ట్ నుంచి ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఎం తీసుకుంటుంది. ఓకేనా, స్ట్రింగ్ ఏంటంటే ఫస్ట్ ఎం అనేది ప్రింట్ అవుతుంది, ఆ తర్వాత ఏ అనేది ప్రింట్ అవుతుంది, తర్వాత డి అనేది ప్రింట్ అవుతుంది, తర్వాత ఏ అనేది ప్రింట్ అవుతుంది, తర్వాత ఎం అనేది, ఇది స్కిప్పింగ్ అనమాట. ఓకే, మనకి ఓడికి మధ్య -1 ఉంటుంది కాబట్టి మనం బ్యాక్ సైడ్ నుంచి వన్ వర్డ్ అనేది ప్రింట్ అవుతుంది. అదే -2 తీసుకుంటే ఏమవుతుంది అంటే మధ్యలో ఒక్కొక్క లెటర్ స్కిప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ -2 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఓకే ఫస్ట్ ఎం తీసుకుంటుంది, ఏ స్కిప్ చేసి డి ప్రింట్ చేస్తుంది, మళ్ళీ ఏ స్కిప్ చేసి ఎం ప్రింట్ చేస్తుంది. ఓకేనా, అందుకని -1 తీసుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఎవ్రీ లెటర్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, మీరు ఒకసారి ప్రోగ్రామ్ రాసి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసారా, నేను ఇప్పుడు స్ట్రింగ్ అనేది మేడం అనే ఓడిస్తున్నాను. మేడం అనే ఓడిస్తే మనకి ఏం ప్రింట్ అయింది, ఇట్స్ ఏ పాలిండ్రోమ్ అని ప్రింట్ అయింది. ఓకే, అదే నేను ఇక్కడ వెల్కమ్ అనే ఓడిస్తున్నాను. ఓకే, వెల్కమ్ అనే ఓడిస్తే మనకి ఏమవుతుంది, ఎంటర్ చేస్తే ఇట్స్ నాట్ పాలిండ్రోమ్ అని ప్రింట్ అయింది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కనుక ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.